తింటే గారెలు తినాలి, వింటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే వినాలి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షాల మీద ఏ విధంగా కక్షలు తీసుకుంటారో ఆంధ్రలో చూసుకుంటే మజా డబల్ మసాలా వస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక డబల్ మసాలా ఇంటర్వ్యూ చేయాలని వెయిట్ చేసిన ఈ రోజు మన ఎస్ మైక్ ఛానల్లో ఒక డబల్ మసాలా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి దొడ్డ అంజిరెడ్డి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ వింగ్ ప్రెసిడెంట్. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే మీకు ప్రతిపక్ష హోదా అనేది రాదు, అది ఫిక్స్ కాండి, మీకు అంతగానో ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళిపోండి అని అంటున్నారు. నీ కూలీలు ఏదైతే పక్క పార్టీ జెండా మోసి భుజాలు కందిపోతుంటే వాళ్ళు కొరతంటే నీ సిగ్గుగా మాట్లాడేవాడు నువ్వు కూడా మమ్మల్ని విమర్శిస్తే ఎలాగా? నీకంటే మిగతా రాష్ట్రానికి ఒక ఉండొచ్చు సతీమణులు. జనసేన పార్టీ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా కూడా మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి మీకు వచ్చిందే 11. మీకు మొన్న వచ్చిన ఒక్క సీట్ మీ దగ్గర లేదండి. పార్టీ అధ్యక్షుడు సిగ్గు లేకుండా 2 చోట్ల మీ సొంత ఊర్లో పోటీ చేస్తే ఓడిపోయావు. ఎంతకన్నా నిస్సిగ్గుమైన సిగ్గుమాల రాజకీయ చరిత్ర దేశ చరిత్రలో ఉంటుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్ల కల్లా మీకు సింగిల్ డిజిటే చేస్తా అంటున్నానా పవన్ కళ్యాణ్? ఆయన సింగిల్ గా పోటీ చేసి ఆ మాట అన్నాడు. రెడ్ బుక్ చూసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా భయపడట్లేదా? చాలా మందిని చూసారు, ఇవాళ కూడా ప్రశ్న కేసు పెట్టారు. భయపెట్టగలిగాడా? ఒక్కసారి చూడండి మొన్న కిరణ్ రాయల పరిస్థితి ఏమైందో. వైసీపీ సోషల్ మీడియా ఆ రేంజ్ లో దాడి చేస్తున్నప్పుడు మీకు సోషల్ మీడియా ఉందిగా, టీడీపీ వాళ్ళు యాక్టివ్ ఉంటారు అని ఏమైపోయారు వీళ్ళంతా? వాళ్ళు చేసిన ప్రచారంలో మా జనసైనికులు చేసిన ప్రచారం కనిపించకపోయింది. అంటే ఒక్కొక్కడు 10,000 పోస్టులు 20,000. నిన్న నిరుద్యోగుల పరిస్థితి లోకేష్ గారిని ఏ విధంగా ఎక్కారు? మీకు చేత కాకపోతే మీరిచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోతే మూసుకొని రెడ్ బుక్ మూసుకొని రాజీనామా చేయమని చెప్పుకోవడం మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగబాబు గారు, పెద్దిరెడ్డి గారు వస్తే ఉన్న భయమా? వైఎస్ రాజశేఖర రెడ్డికే భయపడలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు, ఇప్పుడు ఏమన్నా భయపడతావా మేము అని చెప్పేసి నాగబాబు గారు అంటున్నారు. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనెంత అని చెప్పి వార్డు మెంబర్ కూడా గెలవనోళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు క్వార్టర్ వేసినప్పుడు వస్తా ఉంటుంది. నాగబాబు గారు వార్డు మెంబర్కి ఇచ్చారా? మినిస్టర్ చేయబోతున్నారు కానీ ఇప్పుడు ఆయన దొడ్డిదారును ఇస్తే నువ్వు నాయకుడు అయిపోతావా? నువ్వు కూడా మాట్లాడేవాడు అయితేవా? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సినిమా యాక్టింగ్ ఊహిస్తున్నారో 4 కార్లు 40 మంది సెక్యూరిటీ, ఆ భ్రమలో ఆయన తిప్పుతున్నాడు. ఈయన ఒక పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. అంటే ఇవ్వాలని ఉందంట కానీ పైసలు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై అవుతారు, ఎమ్మెల్యే పదవి పోతుందన్న ఉద్దేశంతో అసెంబ్లీకి వచ్చారన్న. మీకు దమ్ముందా? రేపు క్వాలిఫై చేసి ఇంకో 100 సార్లు ఎలక్షన్ పెట్టినా పులివెందులో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణ గారు కుంభమేళలో మునుగుకుంటా పులివెందులకు బై ఎలక్షన్ రావాలి దేవుడా అని చెప్పి తలుచుకుంటున్నారు. పూర్తి మునుగుంటే విగ్గుడేది. అంటే వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళినా మాదే స్మరిస్తున్నారు, అక్కడికి వెళ్ళి కూడా జగన్ 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 మామస్మరణే. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. వంశీ గారిని అరెస్ట్ చేశారు, ఇంకో కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి. నెక్స్ట్ కొడాలి నాని గారిని అరెస్ట్ చేయబోతారు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ వాళ్ళకు అంటే జనరల్ కార్యకర్తలకు కానీ మీకని భయం అనిపించట్లేదు అన్న. మా నాయకుడే పోరాటాల నుండి పుట్టాడన్న. 16 నెలలు జైల్లో ఉన్నాడు, పార్టీ అధికారంలోకి రాలేదా? మా నాయకుడు ఏమైనా ఇలా మాదిరిగా పక్క పార్టీని లాక్కొని దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అనుకున్నారా? అతని చెమట కష్టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు సంక్షేమ పథకం రాష్ట్ర ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపుకైనా ఓటమికైనా ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి జెండా, ఆయన కటోటే తప్ప ఇంకోటి కాదు. కేసులు పెట్టినా ఇంకోటి చేసినా మా ప్రాణత్యాగం చేయడానికి అయిన సిద్ధం. మా నాయకుడికి అండగా ఉండడం వెళ్ళవెళ్ళ ఆయన దండగానే ఉంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? 11 ఏమో అలా ఒకటి తీసేద్దాం, సింగిల్ డిజిట్ కే పరిమితం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని. ఏమదే చెప్తున్నాం, నువ్వు సింగిల్ గా పోటీ చేయి.
3 పార్టీలు ప్రత్యక్షంగా 3 పార్టీలు పరోక్షంగా ఉంటే లింగ్ మను వచ్చిన మీకు పర్సెంటేజ్ అంట, ఇండివిజువల్ గా సింహం సింగిల్ గా వస్తే మాకు వచ్చిన పర్సెంటేజ్ అంట. నీకు మాకు పోలికేందా? జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలిరా బలిరా